బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అధికార చిహ్నం నుంచి చార్మినార్ను తొలగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. చార్మినార్ అనేది చరిత్రకు సాక్ష్యమని, అంతేగాని రాచరిక చిహ్నం కాదని ప్రజలు చెప్తున్నారు. విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్కు చార్మినార్ ఐకాన్ అని స్పష్టం చేస్తున్నారు. అలాంటి చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే సహించే ప్రసక్తే లేదని జనం హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి పూర్ణ అందిస్తారు. చార్మినార్ చరిత్రక చిహ్నమే కాదు, చరిత్రకు సాక్ష్యం. చార్మినార్ అనేది విశ్వ నగరం హైదరాబాద్కి ఒక ఐకాన్గా నిలిచింది. అలాంటి చార్మినార్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది. ఈ చార్మినార్ని రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ చార్మినార్ అనేది ఒక ఐకాన్గా నిలిచిందని, ఇప్పుడు దీన్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే దీని గుర్తులు భవిష్యత్ తరాలకి తెలియదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చార్మినార్ అనే గొప్ప కట్టడం దేశ విదేశాల్లో ఒక ఐకాన్గా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం చార్మినార్ను కూడా తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ చార్మినార్ని, ఈ కాకతీయ తోరణాన్ని మాత్రం రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించలేదు. ఇవన్నీ మన రాష్ట్రానికి గుర్తులు, భవిష్యత్ తరాలకి తీపి జ్ఞాపకాలుగా నిలుస్తాయని వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించొద్దని కోరుతున్నారు. అంతేకాదు కాకతీయుల కళాభావ కాంతి రేఖ రామప్ప అని ఈ మన రాష్ట్ర గీతంలో కూడా ఉంది. అలాగే చార్మినార్ అంటే ఒక కట్టడం కాదని, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఒక ఐకాన్గా నిలుస్తుందని ప్రజలు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా కాకతీయ కళా తోరణం అంటే ఒక నిర్మాణం కాదని, సిరి సంపదలతో చెరగని సంతకమని, వెలుగొందిన నేలకు నిలువెత్తు సంతకమని చెబుతున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అనేది ఒక భావన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్ర అధికార చిహ్నంలోనూ రాచరిక గుర్తులు ఉన్నాయా, మరి వాటిని కూడా తొలగిస్తారంటూ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే చార్మినార్ కానీ కాకతీయ కళాతోరణాలు ఇవి రాచరిక గుర్తులు, వీటిని ఆనవాళ్ళు అనేది లేకుండా చేస్తామని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర గీతంలో కూడా ఇక్కడ ఒక పాటలో ఒక సెంటెన్స్ ఉంటుంది. కాకతీయ కళాప్రవల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అనే పదాలు కూడా రాష్ట్ర గీతంలోనే ఉన్నాయి. అటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న చరిత్రాత్మక ప్రాంతం ఈ చార్మినార్ కట్టడం. ఈ చార్మినార్ కట్టడాన్ని రాష్ట్ర చిహ్నంలో నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంతేకాదు ఈ జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది, వాటిని కూడా తొలగిస్తారంటూ ఒక ప్రశ్నలో అయితే ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు అధికారిక గీతంలో దీన్ని చార్మినార్ గొప్పతనాన్ని గురించి కీర్తించి అధికార చిహ్నంలో మాత్రం తొలగిస్తారా? ఇది సరైన విధానం కాదు. ఇలాంటి సంకుచితత్వంపై సమరశంఖం పూరిస్తామంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి రాచరిక గుర్తులు ఏమాత్రం కావు, 1000 ఏళ్ల సంస్కృతికి వైభవ చిహ్నాలుగా నిలుస్తున్నాయని, కాకతీయ తోరణం చార్మినార్ రాచరిక గుర్తులు కానే కావని ప్రజలు ముక్తఖండంతో చెప్తున్నారు. అదేవిధంగా అధికారిక గీతంలో కీర్తించిన చిహ్నంలో మాత్రం తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సరిహద్దులను కూడా చెరిపేస్తారా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా జాతీయ చిహ్నంలో అశోకుడు 3 సింహాలు, వాటిని కూడా తొలగిస్తారా అనే ప్రశ్నలు అయితే ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇక్కడ పెద్ద దుమారమే రేగుతుంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చార్మినార్ అనేది ఇది రాష్ట్ర చిహ్నంగా ఉండాల్సిందే. ఇది చారిత్రాత్మక గుర్తు, జ్ఞాపకం. ఇది భవిష్యత్ తరాలకి ఒక గత కళా వైభవానికి ఇది పునాది రాయిగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలకు ఇది చెప్పడానికి, వారు చూపించడానికి ఇది చాలా వాళ్ళకి తీపి గుర్తుగా ఉండిపోతున్నది చాలామంది చెప్తున్నారు. ఇలాంటి
చిహ్నాన్ని గుర్తించాల్సింది పోయి రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పూర్ణచందర్, హైదరాబాద్, టీ న్యూస్.